లక్ష్మీ పడాల ఎవరైతే ఉన్నారో ఆవిడ శేఖర్ భాష మీద చాలా సంచలన ఆరోపణలు చేశారు. మొదటి భర్త అంటే ఒకటో కృష్ణుడు రెండో కృష్ణులాగా మొదటి భర్త లాగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదటి భర్తతో మనం మాట్లాడతాము. ఇద్దరు రెండు పెళ్ళిళ్ళు మనం రెండో భర్తతో మాట్లాడాము. రెండో భర్తతో మాట్లాడాము. ఇప్పుడు మొదటి భర్తతో మాట్లాడదాం. ఈయనకి తెలియకుండా ఆయన వివాహం చేసుకుంది. ఆయనకి తెలియకుండా ఆయన వివాహం చేసుకుందా? ఇది చాలా కొత్తగా ఉంది కాన్సెప్ట్. వివాహం చేసుకొని మళ్ళీ వాళ్ళిద్దరి మీద కేసు, వాళ్ళు తప్పులు చేసినట్టు వాళ్ళ మీద కేసులు పెడతాం. సో మనకి ఆవిడ మొదటి భర్త లైన్లో ఉన్నారు, మాట్లాడదాము. ఆయన మాట్లాడుతున్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. యాక్చువల్గా ఒరిస్సా నుంచి ఆయనకి కొంచెం తెలుగు. ఓకే సార్, మీరు నరేష్ గారు? ఓకే సార్, మీరు లక్ష్మీ పడాల సంబంధించి దీనికి సంబంధించి మాట్లాడుతున్నాం సార్. అందుకని మీతో కూడా ఒకసారి మాట్లాడదాం, క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి మీకు కాల్ చేసామండి. ఎలా నరేష్ గారు ఎలా పరిచయం అయ్యారు లక్ష్మీ పడాల గారు? ఏంటంటే ఏం చెప్తారు మీరు? అంటే సార్ December 1, 2019 శంకవరంలో మ్యారేజ్ అయింది సార్. ఓకే. అన్నవరంకి సంబంధించిన మండపం, కళ్యాణ మండపం, అక్కడ మ్యారేజ్ అయింది. సో దాని తర్వాత తను ఒడిశా 2 months వచ్చిందన్నమాట. 2 months స్టే చేసింది ఒడిశాలో. తర్వాత రకరకాలుగా గొడవ పెట్టేసి ఇంట్లో మెంటల్ టార్చర్ పెట్టేసి తను వెళ్ళిపోయింది శంకవరం మళ్ళీ రిటర్న్. ఓకే. సో రిటర్న్ వెళ్ళిపోయి ఇంకా అక్కడ తర్వాత ఆఫ్టర్ 6-8 months అప్పుడు కరోనా వచ్చింది. సో ఇంకా ఎవరు ఎక్కడక్కడ అలాగా స్టేబుల్ అయిపోయారు. కరోనా కంప్లీట్ అవ్వాక తను ఏం చేసిందంటే నా పైన కేసు పెట్టేసింది, 498 కేసు పెట్టింది. మొత్తం 498? అవునండి, అన్నవరం పోలీస్ స్టేషన్. అప్పుడు మీరు మ్యారేజ్ చేసుకున్నారండి ఆవిడ్ని? మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నారు కలిసి? ఓన్లీ 2 months ఉన్నామండి. 2 months ఉండే. ఈ 2 monthsలో ఎలా ఉండేది? ఎందుకు మీ మీద 498 పెట్టింది? ఏంటి, ఏమని చెప్పిద్ది? లేకపోతే ఏం చేసేది ఆవిడ? అంటే సార్ టోటల్ మెంటలీగా టార్చర్ పెట్టేది. అంటే అదొక సైకోలా బిహేవ్ చేసేది మాట. అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం గట్రా ఆ టైప్లో చేసేది. అండ్ గట్టిగా ఆడడం, అదొక మెంటల్ బిహేవియర్ అన్నమాట. ఓకే. ఆ టైప్. ఓకే సార్. ఓకే, అయితే 498 పెట్టారు మీ మీద. డబ్బులు ఏమైనా డిమాండ్ చేసిందా మీకు? అవును సార్, అంటే డబ్బులు డిమాండ్ చేసింది సార్. వాళ్ళ మావయ్య గారు త్రూ, వాళ్ళ మావయ్య గారు అంటే వాళ్ళ నాన్నగారు సిస్టర్ హస్బెండ్ మాట సార్. ఓకే. సో ఎంత అడిగారు మిమ్మల్ని? ఎంత అడిగారు? 20 lakhs దాకా అడిగారు సార్. ఓకే, ఇచ్చారా మీరు? లేదు సార్, ఇంకా కోర్టులో కేసు ఉంది సార్. కోర్టులో ఇప్పుడు నడుస్తూనే ఉందా కేసు? కేసు ఇంకా నడుతుందండి. ఓకే. 2nd May హియరింగ్ ఉంది సార్. ఓకే, విడాకులు తీసుకున్నారా మీరు? లేదు సార్, ఇవి విడాకులు ఏమేమి కావలేదు సార్. ఇప్పుడు దాకా విడాకులు ఏం అవ్వలేదు. బయట మరి పెళ్లి కాకుండా అని చెప్పి తిరుగుతూ చాలా. ఇప్పుడు పెళ్లి కాలేదని చెప్పి మళ్ళీ ఒక రెండో పెళ్లి కూడా చేసుకున్నారు. విడాకులు ఇవ్వకుండా రెండో మ్యారేజ్ చేసుకున్నారు. దీనికి సంబంధించి మీరు ఏమన్నా ముందుకెళ్తున్నారా, లేకపోతే ఏంటిది? ఇంకొక మ్యారేజ్ కూడా చేసుకున్నారు ఆవిడే? నేను ఆల్రెడీ అది ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఇక్కడ నుంచి, కటక్ నుంచి, ఒడిశా నుంచి 2 months తర్వాత నేను దానిపైన కేసు ఫైల్ చేసాను ఇక్కడ ఒడిశా కోర్టులో. ఓకే. సో అది దాని నోటీస్ కూడా వెళ్ళింది దాని దగ్గరికి. ఓకే. రెస్పాండ్ అవ్వలేదు. ఓకే. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే నేను దానిపైన బయోగమి కేసు ఫైల్ చేస్తున్నాను, ప్రాసెస్లో ఉంది. ఓకే. చివరిగా ఏం చెప్తారు అంటే భర్త బతికుండగానే విడాకులు కాకుండా వేరే అతన్ని పెళ్లి చేసుకోవడం, రెండో వివాహం, 7 ఏళ్ళు జైలు శిక్ష. ఓకే. చివరిగా అంటే చాలామందిని ఇలాగే మోసం చేసి లేకపోతే మ్యారేజ్ చేసుకోవటం, తర్వాత డబ్బులు డిమాండ్ చేయటం కూడా, ఇలాంటి ఆవిడకి ఒక అంటే అది సరదానా లేకపోతే అలవాటుగా మారిపోయిన పరిస్థితి. చివరిగా లక్ష్మీ పడాల గురించి ఏం చెప్తారు? అంటే చాలామంది ఇప్పుడు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఏం లేదు సార్, అది టోటలీ ఫ్రాడ్ మనిషి. అంటే అవును సార్, హనీ ట్రాప్ అంటారు కదా సార్. హనీ ట్రాప్. అవును సార్, టోటలీ ఆ కేసే సార్. ఓకే. అది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ రిలేటివ్స్ కూడా. తను ఏంటంటే టార్గెట్ పెట్టుకుంది 50 crores సంపాదించి వాళ్ళ ఊరికి శంకవరం ఓన్ విలేజ్కి వెళ్ళాలి.
ఓకే, 50 కోట్ల రూపాయలు ఏం చేసేనా ఇలాగా ఏంటి సంపాదించి వాళ్ళ ఊరు వెళ్ళాలి. అవునండి. ఇదేదో రజనీకాంత్ సినిమాలో శబ్దం లాగా ఉందండి బ్రదర్. 50 కోట్లు సంపాదించి ఊరు వెళ్ళాలి అనేది ఆవిడ టార్గెట్. అవును సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు, ఫోన్ లైన్లోకి వచ్చి మీ యొక్క అభిప్రాయం తెలియజేశారు. ఎందుకంటే ఆవిడ నాకేం తెలియదు, నేను అమాయకురాల్ని, నన్ను చాలా వాడుకున్నారు ఇలాగని చెప్పేసి, పోలీసులు శేఖర్ భాష నన్ను ఇబ్బంది పెట్టాడు అని ప్రతి ఒక్కరిని కూడా చేస్తున్న పరిస్థితి. ఒకసారి సార్ 2 సార్లు మోసపోతారు సార్, కంటిన్యూస్ గా మోసపోరు కదా సార్. ఓకే ఓకే అది సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు, ఫోన్ లైన్లోకి వచ్చి మీ యొక్క రెస్పాన్స్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే. నాకు 2 పెళ్ళిళ్ళు అయింది, 3 పెళ్ళిళ్ళు అయింది ఏదో చెప్తున్నారు. నిజానికి అన్ని పెళ్ళిళ్ళు అయింది ఆవిడకి. ఓకే. ఈయన పాపం రెండో భర్త అంటే పాపం తెలియకుండానే మోసపోయారు. మొదటి పెళ్ళి అయిందని ఏం చెప్పకుండా చేసేసినట్టుంది. సో ఈ బాధ్యతతో మీరే డైరెక్ట్గా మాట్లాడండి. ఓకే, అసలు ఎలా ఏం చేస్తున్నారు? లక్ష్మీ పడాల చూస్తున్నామండి. అంటే శేఖర్ భాష మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఆవిడ బయటకు వచ్చి నా లైఫ్ని నాశనం చేశారు, దాంతోపాటు ఎస్పీ వీళ్ళందరూ కూడా చేస్తున్న పరిస్థితి. అంటే అంటే మీరు కూడా మోసపోయారని మాకు తెలిసింది. ఎలా జరిగింది, మీరు ఏం చెప్పింది అసలు ఆవిడ? అప్రోచ్ అయ్యి నేను చాలా కష్టాల్లో ఉన్నాను, మా ఇంట్లో వాళ్ళు నాకు చాలా ప్రాబ్లమ్స్లో పెట్టేశారు, నువ్వే నాకు హెల్ప్ చేయాలి, ఓకే నేను ఏదో చేసేసుకుంటాను అన్నట్టుగా మనకి ఒక సాఫ్ట్ కార్నర్ దగ్గరతో మన దగ్గరికి వస్తుంది. ఓకే, వచ్చి మన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ మన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకొని మనకి ఒక వీక్నెస్ క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఆ వీక్నెస్ క్రియేట్ చేశాక మనం అంటే తన సాఫ్ట్ కార్నర్స్ అన్ని చూసి తను మంచి అమ్మాయి ఏమో తనకి హెల్ప్ చేద్దాం అన్న టైంకి మన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని మనకి తన మోడస్ ఆపరెండి అనేది బయటకు పెడుతుంది. ఓకే, ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకున్నాక నువ్వు నాకు నచ్చినట్టు చేయకపోతే నేను ఏదైనా చేయగలను నేను అన్నట్టు ప్రూవ్ చేస్తుంది. బేసికల్ గా నా దగ్గరికి వచ్చింది, నన్ను లవ్ చేస్తున్నాను, అది చేస్తున్నాను, నువ్వు అంటే నేను చాలా ఇష్టం, నువ్వు లేకపోతే చచ్చిపోతాను అన్నట్టుగా నా దగ్గరికి వచ్చింది. అప్పటికి పెళ్ళిందని తెలుసా? అంటే బ్రదర్ మీకు అంతకు ముందే ఒక పెళ్ళయిందన్న విషయం మీకు తెలిసిందండి? ఆవిడ చెప్పారా? ఆవిడైతే నాకు ఏ విషయం చెప్పలేదు. అంటే తను ఎలా అంటే పెళ్లి చేస్తారు, నాకు తొందరలో పెళ్లి చేయబోతున్నారు అని చెప్పింది తప్ప ఎప్పుడు పెళ్లి అయింది ఇలా విడాకుల గురించి కేసు అవుతుందని కానీ ఏ విషయం కూడా నాకు చెప్పలేదు. ఓకే ఓకే, సో ఇలా నాకు పెళ్లి చేస్తున్నారు, నాకు ఒక జాబ్ కానీ ఏదో నాకు హెల్ప్ చెయ్యి అని చెప్పి నాకు అంటే ఒక మాట్లాడుతూ ఉండేది, నాకు హెల్ప్ చేయని. ఒక కొంత అమౌంట్ ఆఫ్ మంత్స్ తర్వాత, ఒక 1-2 మంత్స్ తర్వాత నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నన్ను కొంచెం హెల్ప్ చేయ, నన్ను ఇందులో బయటపడే, నన్ను పేరెంట్స్ అందరూ ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి నా దగ్గరికి అప్రోచ్ అయింది. ఓకే, తర్వాత మామూలుగా జస్ట్ నన్ను ఇక్కడ బయటకు తీసుకెళ్ళి, నాకు ఇక్కడ ఉండలేకపోతున్నాను, నాకు ఇక్కడ పిచ్చి వచ్చేస్తుంది, తలనొప్పి వచ్చేస్తుంది అని చెప్పి బయటకు వెళ్ళినప్పుడు కొన్ని ఫొటోస్ అన్ని ఆ ఫొటోస్ అన్ని గ్యాదర్ చేసుకుని తను పెట్టుకుంటుంది. ఓకే, ఫైనల్ గా ఏం చేస్తుందంటే ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పింది నాకు. ఓకే, పెళ్లి చేసుకొని చెప్పాక నేను ఎందుకు చేసుకుంటాను, నా గురించి ఆల్రెడీ తెలుసు కదా, నేను నీకు ఇప్పుడు అలా చెప్పలేదు అంటే, లేదు ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోలేదంటే నువ్వు నీ మీద నీ పోలీస్ స్టేషన్కి వెళ్తానని చెప్పింది. ఓకే, భయపెట్టింది. సరే, పోలీస్ స్టేషన్ భయపెట్టింది. ఓకే, లేదంటే మధ్యలో ఇంకో 2 సిచ్యువేషన్స్ కూడా జరిగినాయి. ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదంటే చెప్పి నేను చచ్చిపోతాను అని చెప్పి కోసుకుని నాకు వీడియో పంపించింది ఒకసారి. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ బ్లాక్ మెయిల్ జరుగుతుంది. ఇదంతా జరిగిపోయిన తర్వాత నేను ఫైనల్ గా అయితే చేసుకోనని చెప్పేస్తాను. తను ఎన్ని స్టెప్స్ ఏం చేసినా సరే వన్ ఫైన్ డే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద, సో ఇప్పుడు శేఖర్ భాష మీద కానీ బయట ఎవరి మీద జనాల మీద కానీ ఎలాగైతే కేసు పెట్టిందో సేమ్ అలాగే ఇప్పుడు నాది కూడా వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఓకే, సో కంప్లైంట్ ఇచ్చాక నేను ఫర్దర్ గా డీటెయిల్స్ కనుక్కోవడానికి ట్రై చేశా. ఓకే, అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ అమ్మాయి
చాలా అంటే చాలా జనాల్ని వశపరుచుకొని మనీ గ్రాప్ చేయడంలో ఫస్ట్ ఉంటుంది. ఓకే. తన టాక్టిక్స్తో కానీ తన మాటలతో కానీ అన్నీ చేసి ఫైనల్గా తనకు కావాల్సింది ఏంటంటే అమౌంట్. మీ దగ్గర కూడా తీసుకుందా డబ్బులు? నేనైతే డబ్బులు ఇవ్వలేదండి. మీ డబ్బులు ఇవ్వలేదు? ఓకే. డబ్బులు ఓకే. సో నేను ఇదంతా వాళ్ళ ఊర్లోకి వెళ్ళాక ఇవన్నీ చెప్పారు నాకు. ఈ అమ్మాయి ఊర్లోకి వచ్చి చాలా పనులు, చాలా అంటే ఏమేం చేయకూడదు అవన్నీ చేస్తుంది, ఊర్లోకి కూడా రావద్దు అనేసాం మేమైతే. అంటే వాళ్ళ చుట్టుపక్కల చెప్పిన మాటలు ఇవన్నీ చెప్పారు. ప్లస్ ఈ అమ్మాయికి పెళ్ళైన తర్వాత పాపం వాళ్ళ హస్బెండ్ కూడా చాలా మంచి అతనండి. మాట్లాడారా మీరు? మరి మాట్లాడాను. ఓకే. సో తన గురించి చెప్పాడనమాట. తనకి పెళ్ళైన తర్వాత నుంచి నన్ను ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా టార్చర్ పెట్టి ఇంటికి వెళ్ళి తన మీద బేసికల్ గా అమ్మాయిలు ఎలాగైతే డబ్బులు తీసుకోవడానికి అబ్బాయిల దగ్గర 490 ఎలా యూజ్ చేస్తారో ఓకే అది యూజ్ చేయడం కాకుండా తన ఫ్యామిలీ మెంబర్స్ ని వాళ్ళందరినీ లాగితే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు నా వల్ల చిక్కుని నాకు డబ్బులు ఇస్తారని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఏమి ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా సరే పెట్టింది కేసు. ఓకే. 16 మంది మీద పెట్టింది 498. సో బేసికల్ గా ఇప్పుడు నా మీద కూడా సేమ్ అలాగే ట్రై చేసింది. ఓకే. ఫ్యూచర్ నేను ఇది ఎట్లా అయిపోయిన తర్వాత నేను లైట్ తీసుకున్నా. ఓకే. ఈ అమ్మాయి ఇలాగే అందరి మీద అంటే నాకు తెలిసింది. ఆ తర్వాత ఒక రోజు శేఖర్ భాష గారు నా దగ్గరికి ఎప్పుడు వచ్చాయి, ఓకే, ఇలాగే ఒక 7-8 మెంబర్స్ ని ఈ అమ్మాయి మోసం చేసింది, లక్ష్మీ పడాలా అనే అమ్మాయి చెప్పి నాకు చెప్పారు. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మోడస్ ఆపరండి అందరిది ఇలా ఇది సేమ్ కేసు పెట్టడం, డబ్బులు డిమాండ్ చేయడం, లేదంటే 2-3 ఫొటోస్ దిగిన ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ ని వైరల్ చేయడం ప్రతి న్యూస్ ఛానల్ కి వెళ్ళి. ఓకే. ఓకే. అంటే టోటల్గా మనం టోటల్గా మనం చూస్తే ఆమెకి ఇది ఒక అలవాటు, ప్రేమ పేరుతో దగ్గర అవ్వటం, ప్రేమించాలని చెప్పటం, తర్వాత పెళ్లి చేసుకుంటాము, లేకపోతే తర్వాత గొడవైంది ఇలాగని కేసు పట్టడం, ఏదో ఒకటిగా క్రియేట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవటం, అంతేనంటారా? సో బేసికల్ గా ఇదంతా చేయడం లాస్ట్ లో మాత్రం అంటే తన ఎలాగంటే ఇంకా నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వే నా ప్రపంచం, ఓకే, నువ్వు తప్ప నాకు వేరే అబ్బాయి అంటే ఎవరో తెలియదు అన్న టైప్ లో మాట్లాడి పక్క వాళ్ళని వశపరుచుకుని ఈ మాటలతో ఓకే ఫైనల్ గా ఇదంతా మనం నమ్మేశాక అయితే ఇంకా వరస్ట్ స్టేజ్ లోకి వెళ్ళిపోతాం అమ్మాయి గురించి తెలియకపోతే. ఓకే. అంటే ఎమోషనల్ గా కనెక్ట్ చేసి ఇబ్బంది పెడతా అంటారు, అంతేనా? ఎమోషనల్ గా కనెక్ట్ చేసి తనతో బయట వెళ్ళినప్పుడు 2-3 ఫొటోస్ తీసుకుని ఓకే అవన్నీ అంటే తనకు కావాల్సిన ఇన్పుట్స్ అన్ని వచ్చేసాక ఓకే మొత్తం ఏమేమి కావాలో అన్ని తీసేసుకుంటది. ఓకే. ఆ తర్వాత మన మీద రివర్స్ అయ్యి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. బ్లాక్మెయిల్ చేసినప్పుడు మనం లొంగకపోతే స్టేషన్ కి వెళ్ళి నాతో తిరిగాడు, నన్ను ఏదో చేసేసాడు, అది చేసేసాడు అని చెప్పి కంప్లైంట్ వస్తుంది. ఓకే. ఓకే. ఇలాగ నేను ఈ అమ్మాయి ఇలాగ 5-6 కంప్లైంట్స్ ఇచ్చింది. ఓకే. 5-6 కంప్లైంట్స్ నీ ఒక్కడి మీద 5-6 కంప్లైంట్లా? లేదు, డిఫరెంట్ పీపుల్ మీద, అందరి మీద. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు ఎవరైతే మాట డబ్బులు ఇస్తారో అది అక్కడితో సాల్వ్ అయిపోతుంది. ఎవరైతే డబ్బులు ఇవ్వకుండా నేను ఇవ్వను నువ్వేం చేసుకుంటారో వాళ్ళ మీద వెళ్ళి కంప్లైంట్. ఇలాగా వాళ్ళ ఊర్లో ఎంతో అంటే ఏమీ లేనోళ్ళు వాళ్ళు తను వచ్చి ఇల్లు కట్టింది వాళ్ళ ఇంట్లో. తనకి తను ఇంటర్ పాస్ అవ్వలేదు, డిగ్రీ పాస్ అవ్వలేదు. ఓకే. నేను తన చదువు గురించి ఏం మాట్లాడలేదు, కాకపోతే తను చాలా రాంగ్ వేలో వెళ్తుంది, డబ్బులు ఇష్టపడుతుంది, డబ్బులు రావడం ఇష్టపడుతుంది, రాంగ్ వేలో వెళ్తుంది. ఓకే. టోటల్గా ఓకే. థ్యాంక్ యూ బ్రదర్. యాక్చువల్గా చూసినట్టయితే ఆవిడ అలవాట్లు ఏంటి, వీళ్ళందరి మీద శేఖర్ భాష మీద మొన్న ఏదో అంతకుముందు కంప్లైంట్ చేసింది, రీసెంట్గా మీడియాలోకి వచ్చి కూడా మాట్లాడుతుంది, ఆవిడకి ఇది ఒక అలవాటుగా మారింది అనేది చెప్తారు, అంతే కదా? థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్.
అది విషయం. లక్ష్మీ పడాలాకి సంబంధించి మొదటి భర్త, రెండో భర్త పాపం ఇద్దరు కూడా మాట్లాడారు. వాళ్ళ గొంతులు ఆ యొక్క ఆర్తనాదాలు అనొచ్చు, అవన్నీ చూస్తుంటే వాళ్ళు పడ్డ కష్టాలు కూడా కనిపిస్తున్నాయి. లక్ష్మీ పడాల ఎవరైతే ఉన్నారో ఆవిడ చెప్తున్నారు, ఆవిడేం చెప్తున్నారు, నాకు ఇంకా పెళ్లి కాలేదు, నేను స్టిల్ బ్యాచులర్ని, ఆ టైప్లో మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పుడు వాళ్ళిద్దరు మొదటి భర్త రెండో భర్త ఇద్దరు కూడా మాట్లాడారు. ఆవిడ ఎలా ఉంటుంది, ఆవిడ నేచర్ ఎలా ఉంటుంది అని కూడా ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఎవరైతే దీనికి సంబంధించి ప్రజలు ఏది కరెక్టు ఏది రాంగ్ అని తెలుసుకోవాలి. చాలా ముఖ్యం ఏంటంటే తెలియకుండా కొంతమంది పాపం అమ్మాయికి పెళ్లి కాలేదని ఆవిడ వల్ల పడి ఫైనల్గా ఆ ట్రాప్లో ఇరుక్కొని మళ్ళీ ఆవిడ 50 కోట్లకి వీళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారో తెలియదు. 1 కోటో 6 కోటో మీరు కాంట్రిబ్యూట్ చేసుకునే పరిస్థితికి మీరు తెచ్చుకోకండి. ఈవిడ అసలు రూపం బయట పడితే మీరు కాస్త జాగ్రత్తగా ఉంటారు ఇటువంటి హనీ ట్రాపర్స్ తోటి అని చెప్పడమే మన ఉద్దేశం. ఎందుకంటే ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే మనం బయట పెడుతున్నామని నన్ను చంపేయడానికే కుట్ర పన్నిన మహిళ మైండ్. అవును, లిటరల్లీ నేను ఎక్కడ దొరుకుతాను ఎక్కడ దొరికితే కొట్టి చంపాలి. ఎందుకంటే దందా బంద్ అయిపోతుంది కదా నా వల్ల. ఓకే, ఇప్పుడు పోలీస్ కేసు పెడితే ఏమవుతుంది, పక్క స్టేషన్ కూడా తెలియదు. ఎందుకంటే మొగుడు మీద పెట్టిన కేసు అనవరంలో పెట్టిన కేసు కాకినాడలో తెలియదు, కాకినాడలో పెట్టిన కేసు అనవరంలో తెలియదు. బట్ మీడియాలో వస్తే అందరికీ తెలుస్తుంది. రేపు ఇంకో చోట వెళ్ళి నాకు పెళ్లి కాలేదండి, నేను అమాయకురాలని, నన్ను పెళ్లి చేసుకోండి, ప్రతి ఒక్కడు పెళ్లి చేసుకో, ఎస్పీ నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు, శేఖర్ భాష నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు, ప్రతి ఒక్కళ్ళు పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేశారని చెప్పి కేసులు పెడతా ఉంటుంది. ఓకే, ఆవిడికి పెళ్ళైందనే విషయం మాత్రం దాచిపెడతా ఉంటుంది. ఎన్ని చేసుకున్నా కానీ ఇంకా అవ్వలేదని చెప్పే ప్రయత్నం 50 కోట్లు కంప్లీట్ అవ్వలేదేమో. ఓకే, చూద్దాం. నాకు తెలిసి ఎంతవరకు వెళ్తుందా, లేకపోతే చట్టాలు ఉన్నాయి. ఎందుకంటే చట్టాలు దానికి సంబంధించి ఎవరైనా డెఫినెట్లీ ఒకసారి కాకపోయినా ఇంకోసారైనా నిజం తెలుసుకుంటారు. పోలీసులు అవ్వచ్చు, లేకపోతే వీళ్ళు అవ్వచ్చు.